ఎవరే నువ్వు? ఏంటి పోలీసు ఉద్యోగం మానేసి వాచ్మెన్ ఉద్యోగంలో చేరేవా విజిటింగ్ లింగం? మా శివరాంని కలుద్దాం వచ్చా. ఇదేమన్నా హాస్పిటల్ విజిటింగ్ అవర్స్ ఉండడానికి? శివరాం, అరే శివరాం. హాయ్ జానీ. ఇల్లు అనుకున్నావా అడివి అనుకున్నావా? ఎస్ఐ వాడు నా ఫ్రెండే, లోపలికి పంపించు. బ్యాగే చెక్ చేయాలి. ఇదిగో చెక్ చేసుకో. బ్యాగ్ కాదు ఆవిన్. నేను వాడి ఫ్రెండ్, ఈ అమ్మాయి నా ఫ్రెండ్. హాయ్ గ్లాడ్ టు మీట్ యు. జానీ హాయ్. ఏంటి బ్యాగ్ లో? ఇతనెవరు? నా ఫ్రెండ్ జానీ. వీడి గొప్పతనం ఏంటో తెలుసా? ఏంటి? నాటు నీటు హాటు ఘాటు ఎనీ టైప్ ఎనీ బ్రాండ్ స్కాట్లాండ్ టెక్నిక్ తో క్షణంలో తయారు చేస్తాడు. ట్రై చేస్తారా? చిచి చీచియా చీ. ఇంటి ఫుడ్ తిని బోరు కొట్టట్లేదు. మంచి దమ్కా బిర్యానీ తెప్పించేదేటి. నేను అట్టమైన ఫుడ్ తిన్నాను, ఫిగర్ పాడైపోద్ది. ఆల్రెడీ నీ ఫిగర్ చూసి నా మనసు పాడైపోయింది. అలా ఓపెన్ గా కూర్చొని మందు కొడుతుంటే వెళ్ళి అడగమే. నేను అడగను. ఏ మందు కొడితే పర్లేదు, నన్ను కొడితేనే ప్రాబ్లం. నిన్నెందుకు కొడతారా? వెళ్ళి అరెస్ట్ చేయి. అసలు నువ్వు లాయర్ వేనా? అవును. ఇంట్లో కూర్చొని మందు కొడితే ఇండియాలోనే కాదు ఏ దేశంలోనూ తప్పు కాదు. రూల్స్ అడగొద్దు. ఇదిగో మందు తాగి బూతులు తిట్టినా, మందు కొట్టి ఇంకోటి తనినా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు. కరెక్ట్ పాయింట్ బీకే. వస్తానుండు. మామా మందేస్తావా? మనతో కలిసి మందు కొట్టే సీన్ ఆయనకి ఎక్కడుందిరా? రే జానీ, ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళ గురించి చెప్తాను విను. చెప్పు. అక్కడ గుడ్ల గోబల గుడ్లేసి చూస్తున్నాడే ఓ పెద్ద మనిషి. అన్న కూతుర్ని కన్న కూతుర్లా చూసుకోవలసిన వాడు గూండాల్ని పెట్టి కిడ్నాప్ చేయించి చంపాలని చూశాడు. విన్నారా? నట్టింట్లో కూర్చొని మందు కొట్టడమే కాకుండా వాడు నోటికొచ్చినట్టు ఎలా వాగుతున్నాడు. ఇప్పుడు దొరికింది పాయింట్. గుడ్ల గోబల గుడ్లేసుకొని చూస్తున్నాడన్నాడు. వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయి. గుడ్ల గూబ అన్నాడా? బూతు కాదు. గుడ్లేసుకొని చూస్తున్నావు అన్నాడా? తిట్టు కాదు. ఈ రెండూ తెలియదు కాబట్టి నువ్వు లాయర్ కాదు. కరెక్ట్ పాయింట్ పీకిరా. వాడిని లోపలేస్తా. సెక్షన్ లేకుండా అరెస్ట్ చేయడం కుదరదు. అటు చూడు, దొంగ కోళ్లు పట్టుకునే వాళ్ళ ఎటో దిక్కులు చూస్తున్నాడు. వాడెందుకు అలా చూస్తున్నాడో వాడికి అర్థం కాదు. నీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాలేదు. ఆ అన్నయ్యకి ఏ పట్టు దొరకకుండా అలా మధ్యలో నిలబడ్డాడు. అలా అని వాడిని అమాయకుడు అనుకోవద్దు. ఇలా సైలెంట్ ఉన్నోళ్ళే స్కీమ్లు వేస్తారు. వీళ్ళందరి వెధవ స్కీముల్ని ఎంకరేజ్ చేసిన ఆ ప్రవీణ్ గారిని సడన్ గా ఎందుకో లేపేశారు. వీళ్ళు చేసిన వెధవ పనులన్నిటినీ డైరెక్ట్ గా చూసినందుకో ఏమో మహేష్ ని బంధుమని కూడా చూడకుండా పైకి పంపించేశారు. వీళ్ళు చేసిన ఈ నేరాలన్నింటినీ పాపం ఈ శివరాం మీద వేసి వీడిని క్రిమినల్ చేసి జైలుకి పంపించేస్తే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయన్నది వాళ్ళ ఉద్దేశం. ఆ పెద్ద మనిషే ఈ ఇంటి యజమాని విశ్వనాథ్. విశ్వనాథ్ అంటే డైరెక్షన్ చేసి సినిమాలు తీసాడు ఈయన. ఈయన నటుడు. చాలా పవర్ఫుల్. కానీ ఏంటి లాభం? సొంత కూతుర్ని తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్ముతాడు. అంటే ఈయన తప్ప ఇంట్లో అందరూ క్రిమినల్స్ అంట. అది నీ సారాంశం. ఇక ఈ ఇంటి ఇల్లీగల్ అడ్వైజర్ పుల్లారావు. లీగల్ అడ్వైజర్ కదరా, లీగల్ పనిని ఇల్లీగల్ గా చేసే నీచ్ కమీన్ కుత్తేగాడు. వాడి బామ్మ పొయ్యి వెలిగించుకోవడానికి వాడే 5 రూపాయల ఇటుకల్ని 5 కోట్ల రూపాయలని చెప్పి సూట్ కేసులో పెట్టి మనకంటగట్టిన గాడు. బామ్మ పొయ్యా? చెప్తా. దొరికింది. ఇది చాలు వాడు అరెస్ట్ చేయడానికి. ఏంటది? బామ్మ పొయ్యి వెలిగించే ఇటుకలు తెచ్చి వాడికి ఇచ్చానంటున్నాడు. ఇది బూతు కాదా? బామ్మకు పొయ్యి ఉందా? ఉంది. బూతు కాదు. ఇటుకలు ఉన్నాయి. బూతు కాదు. నీచ్ కమీన్ కుత్తేగాడు అంటున్నాడు. ఇది పచ్చి బూతు కాదా? పచ్చి నిజం. ఊరుకో అక్క, అతను తాగున్నాడు కదా, అతను మాటలేం పట్టించుకోకు. ఏంటి అమ్మాయి గారు ఏడుస్తున్నారు? ఏమన్నారు? మేమేమంటాం? మరి కంపెనీ ఇస్తున్నారా? తాగే వాళ్ళ కంపెనీ ఇవ్వాలి గానీ ఏడ్చే వాళ్ళకి కాదు. వెళ్ళండి. మిమ్మల్ని నమ్మి నేను ఇంటికి వచ్చా. తాగనని మాట ఇచ్చారు, మాట తప్పారు.
ఇలా తాగి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఇక్కడ ఏ ధైర్యంతో ఉండాలి? నేను మందు కొట్టేదే ధైర్యం కోసం. వద్దు, నాకేం చెప్పొద్దు. నేను తాగాను, కానీ మందు కాదు, కొబ్బరి నీళ్ళు. తాగుబోతుకి కొన్ని కాపీరైట్స్ ఉంటాయి. తాగితే ఏదైనా వాగచ్చు. అందుకే మందును అడ్డం పెట్టుకుని నేను చెప్పాల్సిందంతా చెప్పేశా. ఆ విధంగా కొన్ని విషయాలు రాబట్టచ్చు. కానీ ఒక్క విషయం, నేను తాగితే భూమి మీద నిలబడకపోయినా మాట మీద నిలబడతాను, మోసం చెయ్యను. ఓకే? అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా తాగొచ్చు. ఏదో ఒక పాయింట్ పీకి ఇరికిద్దామంటే వాడికి అన్ని పాయింట్లు తెలుసు. ఎందుకంటే వాడు లాయరాయే. వీడిని మర్డర్ చేసి వాడి మీదకు తోస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? మర్డర్ దాకా ఎందుకు, అటెంప్ట్ చాలు. మంచి పాయింటే పీకారు సార్. ఇదే మన ప్లాన్. రండి సార్, భోంచేద్దాం. ఏమయ్యా శివరాం, చేయవలసిందంతా చేసి ప్రశాంతంగా భోంచేస్తున్నారా? ఎందుకు చేయడు? ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఏమైనా చేయగలడు. ఏమయ్యా శివరాం, నీ మొదటి భార్య చనిపోయిందంటగా? మామూలు చావు కాదండి బాబు, అతి దారుణంగా చంపబడిందట. ఏమయ్యా, మా వాళ్ళు చెప్పేది నిజమేనా? ఆ అమ్మాయి నీ వల్లే చనిపోయిందా? బాబాయ్ ఊరుకుంటారా? ఏముంది, చెయ్యిస్తా అన్నాడు, హ్యాండ్ ఇచ్చాడు. చావుకేం చేస్తుంది? నువ్వు ఫోన్ చేయమ్మా. మీ ఫ్యామిలీ అంతా కలిసి మంచి అండర్స్టాండింగ్ తో చంపేశారటగా? ఇప్పుడు మా పార్వతిని నువ్వు ఒక్కడివే చంపుతావా, లేకపోతే ఫ్యామిలీ హెల్ప్ కూడా తీసుకుంటావా? అయ్యా, పెళ్లికి ముందే వాడుకున్నారటగా? అమ్మా, అయ్యా, చంపేశారు, చంపేశారు. పట్టుపక్కన అందరి ముందు నన్ను చంపాడు. ఎలా ట్రై చేశాడు? శివరాం కత్తి విసిరాడు చూడు. సారీ, అరెస్ట్ చేయండి. వాడితో కుమ్మకాయావా? సెక్షన్ చెప్పమంటావా? శివరాం విసిరిన కత్తి గుచ్చుకుంది కోడి లెగ్గు. అయితే ఆ కోడి నుంచి కంప్లైంట్ చేయమని అప్పుడు అరెస్ట్ చేస్తాం. అమ్మకాడు వాడు కోడి కంప్లైంట్ ఏమిటి? ఎలా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? మాట్లాడవయ్యా, అది చచ్చాకే ఫ్రై లెగ్ పీస్ అయింది. చచ్చిన కూడా సాక్షి చెప్తుందా? ఓ కరెక్ట్. ఆ. ఓ పని చేయవయ్యా. ఏంటి? ఈ కోడికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అక్కో, వాళ్ళ అన్నో, వాళ్ళ చెల్లి వచ్చి కంప్లైంట్ చేయమను, అప్పుడు అరెస్ట్ చేస్తా. వేరే మార్గం లేదా? ఉంది. ఏంటది? శివరామును కత్తి విసరడం బాగా ప్రాక్టీస్ చేయమను. ఆ కత్తి వచ్చి నీ గుండెల్లో కరెక్ట్ను గుచ్చుకోగానే అప్పుడు అరెస్ట్ చేస్తా. వస్తా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. తప్పండి మేడం. ఏంటి అప్పచ్చన్, వారం రోజులు ఎస్టేట్ పని అని చెప్పి వెళ్ళిన వాడివి ఇప్పుడా రావడం? అంటే జ్వరం వచ్చింది మేడం. ఇది జ్వరాల సీజనా? కాదు మేడం, భూతాల సీజన్. భూతాల సీజన్ ఏంటి? మన బంగ్లాలో భూతాలు ఉన్నాయి మేడం. ఇక్కడ కూడా ఉన్నాయిలే 2 భూతాలు. అమ్మో, ఇక్కడ కూడా ఉన్నాయా? ఏంటప్పచ్చన్ అలా చిక్కిపోయావేంటి? చిక్కితే నిజంగా పోయేవాడినమ్మా, చిక్కలేదు కాబట్టి మీ ముందున్నాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, కలర్ కోసం కక్కుర్తిపడి 3వ పెళ్లికి రెడీ అయిపోయా. ఈలోపే తెలిసింది అది పెద్ద మోహిని పిశాచని. నువ్వు దయ్యాలు నమ్ముతావా? అబ్బే, నేను నమ్మనమ్మా, దెయ్యాలే నన్ను నమ్ముతున్నట్టున్నాయి, నా వెనకాల పడి తిరుగుతున్నాయి. అయితే మీది రోహిణి నక్షత్రం అయి ఉంటుంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోహిణి నక్షత్రం ఉన్న వాళ్ళ వెనకే ఈ మోహిని పిశాచాలు పడతాయి. ఈ తొక్కలో నక్షత్రాలు దెయ్యాలంటే నాకేం భయం లేదండి. మనం భయపడే కొంది అవి మనల్ని భయపెడతా తెలుసా? అందుకే రాక్ స్టడీగా ఉన్నాను. అయినా ఇప్పుడు ఈ గొడవ అంతా మీకు ఎందుకండి? మీ దంపతులు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. నా పని నేను చూసుకుంటాను సార్. ఓకే. నిన్ను చూసినా వీడిలో ఏ మార్పు లేదంటే వీడు పెద్ద ముదురైన అయి ఉండాలి, లేదా నిన్ను అక్కడ దాచిపెట్టిన విషయం వీడికి తెలుసుండకపోవాలి. చచా, అప్పచ్చన్ అలాంటి వాడు కాదు. అది నేను డిసైడ్ చేస్తాను. అప్పచ్చా, మీరా? నేనే. మీరెవరనుకున్నారు? మోహిని పిశాచేమో మొహం మీద గుద్దేద్దాం అనుకున్నాను. మీరెన్నైనా అనండి సార్, మీ మొహంలో మాత్రం ప్రేత కళ కనిపిస్తుంది. ప్రేత కళ? ఏమండి, నీళ్ళు నాకొద్దు, తాగండి. నాకు అసలు దాహం లేదు, తాగను. నీ రక్తం తాగుతా. అమ్మో, రక్తం తాగుతుంట. ఓ పని చేయ, బ్లడ్ బ్యాంక్ పెట్టుకో, రోజు తాగుతుండొచ్చు. ఎవరితో మాట్లాడుతున్నారు? అదే సార్, కనపడుతుంది కదా సార్ దయ్యం. ఎక్కడ? అదిగోండి. ఆ శిల్పమా? శిల్పంగా సార్ దయ్యం. ఈ రూమ్ లో మన ఇద్దరం తప్ప ఎవరున్నారండి? మీకు ఎవరు కనపడలేదు? ఎవరు కనపడలేదు. హాయ్. హాయ్ జానీ, నా ఫ్రెండ్ జానీ. ఆహా. ఏంటి సార్ పాపం చెయ్యి అలా అయిపోయింది? నా చేతికి ఏం కాలా, నా పెళ్ళం మీద వేసుకున్నాను. కళ్ళు దొబ్బినియా? మీ పెళ్ళం మీద చేసుకున్నారా? హలో, ఎక్కడుంది సార్ మీ పెళ్ళం? వాడి పెళ్ళాన్ని చేస్తున్నావేంటి? అది పార్క్ లో బెంచ్ అనుకున్నావా? అదిగా సార్,
వైఫ్ అంటున్నారు, ఎక్కడ కనపడదండి సార్. ఏంటి నీకు కనపడతలే? కనపడలేదు సార్. ఏవండి అయ్యో మంచినీళ్ళు. అయ్యో మంచినీళ్ళని మళ్ళీ పిలుస్తుంది సార్. ఎవరు? ఎవరు? ఏంటి సార్ మీకు కనపడటం లేదా? నాకెవరు కనపడతలేదే. అంటే మీ మీ పెళ్ళం అక్కడ ఉందండి. ఇది రాజు. అదేంటి సార్ అలా తిప్పుతున్నాడు సార్ అతను? వాడి పెళ్ళాన్ని తిప్పుతున్నాడు. ఓహో సార్, నాకంతా ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఉంది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను కనపడుతుంది సార్. అప్పచ్చన్, ఆ. లేనిది ఉన్నట్టుగా కనిపిస్తే అది ఇల్యూషన్, ఓహో. ఉన్నది లేనట్టు కనిపిస్తే అది డిల్యూషన్. అది నీకు రెండు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూషన్. ఈ జబ్బుకి రెమెడీ లేదా అండి? మా డాక్టర్ అడుగు. కరెక్ట్. ఈయన డాక్టరా, లాయర్ కదండి? ఇదే డిలీషన్ అంటే. ఏం డిల్యూషన్ సార్? సొల్యూషన్ ఉంటే చెప్పండి. అదే డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం ఆడను. ఆడతాను. అయితే ఒక విషయం చెప్పు, నువ్వు ఎన్ని స్టేట్లు చూసుకుంటున్నావు? 8 సార్. అందులో 2 పెద్ద అయినవి. అవును సార్. మిగిలిన 6? 6 అంటే 6 ఏయ్, చెప్పు. అవి చౌదరి గారి సార్. ఎవరా చౌదరి? ప్రమాణ పూర్తిగా పేరింటమే గానీ ఆయన తోరు చూడలేదు సార్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్వందకటాక్షణబ్రహ్మేంద్ర ఆపండి, ఆవిడ గారు వచ్చారు కదా, మనం ఎందుకు ఇక్కడ? పదండి. అరే ఏమైందండి? పూజ మధ్యలో వచ్చేస్తున్నారు. పాపం వస్తుందండి. పాపి వచ్చింది, అందుకే వచ్చేస్తున్నాం. పార్వతిని పట్టుకుని పాపి అంటున్నారా? శివుడు కోపం వస్తే 3వ కన్ను తెరుస్తాడు. అన్నిట్లో తలదూరుస్తాడు విష పురుగులాగా. విషపురుగా? దాన్ని ఏరి పారేయడానికే ఇక్కడికి వచ్చాను. హే పార్వతి, ఏంటి బాధపడుతున్నావా? మనల్ని బాధ పెట్టేవాళ్ళు మనవాళ్ళు కాదు, మనతో గొంతు కలిపేవాళ్లే మనవాళ్ళు. నీకు కోరస్ కావాలంతే కదా? పార్వతి, ఏంటి అలా ఉన్నావు? రేపు 10 పోలీసులు వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎటైనా పారిపోండి. నీ పని చెప్తా. నా లైఫ్ కి వెలుగు ఇవ్వాలని వచ్చారు. మీ లైఫ్ చీకటి అవ్వటం నాకు ఇష్టం లేదు. పారిపోయేవాడినైతే ఇక్కడికి వచ్చేవాడినే కాదు, వచ్చిన తరువాత పారిపోయే ప్రసక్తే లేదు. అయినా ఈ రాత్రుంది కదా, అది చాలు జాతకాలే మారటానికి. అది ఒక్క నిమిషం. కరెక్ట్ పోయింది. పోలీసులే. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? ఎక్కడున్నారు? నేను ప్రొటెక్షన్ ఇస్తా. నువ్వు ఇక్కడే దొంగల్ని పట్టుకోవాలి. నేను పోలీస్. ఇక్కడేం చేస్తావు? బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళమంటుంటే వెళ్తానమ్మా. కుక్కలు కలిసినాయి కదా, అంత స్పీడ్గా వెళ్ళలేను. సార్ ఇప్పుడు అర్థమైందిగా వాడు అసలు రూపం. నేను ముందే చెప్పాను వాడు క్రిమినల్ అని. నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్న సూట్ కేసు వాడు తీసుకెళ్లిపోయాడు. సార్ ఘోరం జరిగిపోయింది సార్. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏమిటి సార్? మా ఇంట్లో దొంగలు పడ్డారండి. ఒక్క ఫైల్ కనపడితే ఒట్టు. విన్నారా? నేను చెప్తూనే ఉన్నానుగా, ఇది ఆ క్రిమినల్ గాడి పనే. అసలు ఆడి ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదే. ఆ శివరాం ఎక్కడున్నా సరే పట్టుకురండి. వద్దు, ఆ శివరాం కోసం ఇంకెవరు వెతకదు. వెతకొద్దా? నిన్నో డాన్స్ అడ్డం పెట్టుకుని ఇంట్లో వాడేం చేశాడో తెలుసుగా. మీ అందరికీ ఏం కావాలి? డబ్బా లేకపోతే నా ప్రాణమా? ఏం కావాలంటే అది తీసుకోండి, కానీ శివరాంని ఎక్కడైనా సరే ప్రాణాలతో ఉండనివ్వండి. పుల్లారావు, అయ్యా, ముందు పోలీసులకు ఫోన్ చేయి. లాయరు, నీ వల్ల నా కొడుకు చచ్చిపోయాడు రా. చూడండి, మీ కొడుకు తప్పు చేశాడు, వాడికి నేను శిక్ష వేయించాను. నేను చేసింది నా వృత్తి ధర్మం, అంతేగాని మీకు నాకు పర్సనల్ గా ఏ గొడవ లేదుగా. నాకుంది నా పర్సనల్. నీ వల్ల శిక్ష పడ్డ నా కొడుకు పెళ్లి జరగలేదని అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు రా. ఆ రోజే డిసైడ్ చేశాను నీ జీవితంలో సంతోషమే ఉండకూడదని. అందుకే నీ జీవితంలోకి వచ్చిన దివ్య అనే అమ్మాయిని
దూరం చెయ్యాలనుకున్నా చేశా. పట్టుకోండా. నా కొడుకు చావుకి కారణమైన ఆ శివరాం గారితో పెళ్ళా? వద్దు, నన్నేం చేయొద్దు. గతం నేను మర్చిపోలేదురా. దివ్య చావుతో నువ్వు ప్రాక్టీసు మానేసి తాగుబోతు అయిపోయావు. మళ్ళీ నీ జీవితంలోకి పార్వతి వచ్చింది. దాన్ని తీసుకురమ్మని మావాణ్ణి పంపిస్తే ఈలోపు ఇంకెవడో వచ్చి దాన్ని తీసుకుపోయాడు. నిన్నిప్పుడు వదిలేశాననుకో, ఆ పార్వతిని కాపాడి మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. Hey!